పిల్లలకి చదువు ముఖ్యం. ఆ చదువుకి డబ్బు ముఖ్యం. ఆ డబ్బు లేకపోతే చదువులు కష్టం. అందుకోసమనినే ఫీజు రియంబర్స్మెంట్ అయినా, అమ్మ ఒడైనా, ఇప్పుడు తల్లికి వందనమైనా. ఫస్ట్ ఇయర్ మొన్నటిసారి ఇవ్వకపోయినా ఇప్పుడు పూర్తిగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తున్నారు. వెరీ గుడ్ ప్రపోజల్. ప్రభుత్వాన్ని అభినందించాలి. అయితే ఆ నీడ్ ఎంత ఉంటుంది అనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం. సరే, తల్లికి వందనం ఎవరికి వేస్తున్నారు? తల్లి అకౌంట్లో వేస్తున్నారు. తల్లులు ఈ మధ్యన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ బిడ్డల జీవితాలతో చెలగాటమాడుతున్నప్పుడు తల్లుల నుంచి విడిపోయి తండ్రి దగ్గర ఉంటున్న బిడ్డలకి సమస్య అవుతుంది. ఇప్పుడు అట్లాంటి ఒక సమస్య ప్రభుత్వం ఆలోచించాల్సిన కొత్త చర్చకి తావిచ్చినటువంటి అంశం. ఇది సీతానగరం దగ్గర బొబ్బిల్లంకకి చెందినటువంటి చిత్రపు సంజన సునైన అక్క చెల్లెళ్ళు అదే గ్రామంలోని హై స్కూల్లో చదువుతున్నారు. 10th క్లాసు 9th క్లాస్ చదువుతున్నారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో ఇవి ప్రతి సోమవారం కూడా అన్ని కార్యాలయాల్లో కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో ఇవి పెడుతున్నారు కదా స్పందనాలు. అందులో వీళ్ళు వెళ్ళారు. ఏంటయ్యా వీళ్ళు చెప్పిందంటే ఎంపీడీఓకి చెప్పింది, విద్యార్థుల తండ్రి, ఈ అమ్మాయిల ఇద్దరి తండ్రి చిత్రపు అబ్బులు, వాళ్ళ తల్లి గొడవబడి విడిపోయారు. కాలు పని చేయకపోయినా కూడా వాళ్ళ నాన్న ఉపాధి పనులకు వెళ్ళి వీళ్ళిద్దరిని చదివిస్తున్నాడు. గత 5 ఏళ్ల నుంచి అమ్మఒడి, తల్లికి వందన నగదు, అప్పట్లో అమ్మఒడి డబ్బులు కానీ ఇప్పుడు తల్లికి వందన డబ్బులు కానీ తల్లి ఖాతాలో పడుతున్నాయి. అయితే ఆ విడిపోయిన తల్లి ఆ డబ్బులు వాడేసుకుంటుంది, ఈ పిల్లల పేరుతో వచ్చినటువంటి డబ్బులు. ప్రభుత్వ బడిలో మధ్యాహ్న భోజనం, పాఠ్యపుస్తకాలు, యూనిఫాములు అన్నీ ఇస్తున్నారు కాబట్టి మేము చదువుకోగలుగుతున్నాం. వర్షం వస్తే నీళ్లు గారిపోయే పాకలో ఉంటూ కూడా చదువుకుంటున్నాం. తల్లికి వందన డబ్బులు ఇస్తే మా అవసరాలు తీర్చుకుంటాము, మా కోసం వేసిన డబ్బులు కదా. ఆ మాటను మా అమ్మ దగ్గరికి వెళ్ళి అడిగితే ఆవిడ వింటలేదు, ఆ డబ్బులు తనే వాడేసుకుంటోంది. కాబట్టి మమ్మ పేరుతో ఉన్న ఖాతాకి ఆ డబ్బులు వేయడం మానేసి మా నాన్న పేరుతో ఆ పథకాన్ని వర్తింపచేయండి అంటూ పీజీఆర్ఎస్తో పాటుగా సీతానగరం పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళి వినతి పత్రం ఇవ్వడం అన్నటువంటిది చాలా ఆలోచన రేకెత్తించిన కొత్త అంశం.